Hello everyone, welcome to V-Star. I am Bangalore UG exam December 30th ఇవాళ జరిగిపోయింది. First time IIM Bangalore has come up with their UG program. Data Science, BSc Data Science 4 years, అలాగే Economics. ఆల్మోస్ట్ ఒక 12,000 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాయని చెప్పి మనకు ఆర్టికల్ తెలుసు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇఫ్ యూ సీ మనకి ఓన్లీ 80 సీట్స్ ఉన్నాయి. డేటా సైన్స్ ఒక 40, అలాగే ఎకనామిక్స్ ఒక 40. సో పేపర్ ఇవాళ ఎలా జరిగింది అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే రాశారో ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత ఉండవుతుంది, ఎందుకంటే రిజల్ట్ మనకి మోస్ట్లీ ఈ మంత్ వచ్చేయచ్చు. ఐఎమ్ బెంగళూరు ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు రిలీజ్ బై దిస్ మంత్ ఎండ్. నెక్స్ట్ మంత్ మనకి ఇంటర్వ్యూస్ ఉండబోతున్నాయి. జాన్ మంత్లో ఎంటర్ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ జాన్ మంత్లో, రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ బిఫోర్ Feb 28, 2026 ఫర్ దీస్ 80 సీట్స్ మాత్రమే. ఈ 12,000 మంది అప్లికేషన్స్లో అటెండెన్స్ రేషియో మనకి ఇంకా తెలియదు. సో లెట్ us assume that around 10,000 people. సో ఈ 10,000 మందిలో ఫైనల్ 80 సీట్స్ అంటే ఇంటర్వ్యూకి సుమారు రఫ్లీ అరౌండ్ ఒక 400 నుంచి 600 స్టూడెంట్స్ని పిలవచ్చు. బేస్డ్ ఆన్ ఇండోర్ కానీ రోహతక్ కానీ ఆ రేషియో చూసుకుంటే ఒక 400 to 600 స్టూడెంట్స్ ఈ 10,000 మందిలో పిలవచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూకి. ఇప్పుడు ఎంత రావాలి, పేపర్స్ ఎలా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, అలాగే ఐఎం ఇండోర్, ఈ రోహతక్, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ అసలు పేపర్ ఎలా వచ్చింది. ఇంగ్లీష్ మనకున్న సెక్షన్స్లో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్ అండ్ డిఐ. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60. సో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్. సో ఇక్కడ వన్ థర్డ్ మార్క్ ఆర్ 1 మార్క్. ఇక్కడ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సెక్షన్, అందరికీ ఈజియెస్ట్ సెక్షన్ అంటే ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఇంగ్లీష్ is like a cakewalk for most of them. Total number of questions 15లో ఐడియల్ అటెంప్ట్ వీ కెన్ సే 13 ఈజ్ అ వెరీ ఐడియల్ అటెంప్ట్. 13 క్వశ్చన్స్. ఇందులో ఇంగ్లీష్లో కూడా కవర్ అయిన క్వశ్చన్స్ వీ కెన్ సే రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక సుమారు 8 క్వశ్చన్స్ వచ్చినాయి. గ్రామర్ హీ హాజ్ కవర్డ్. పారాజంబల్స్ ఒక 4 ఇచ్చాడు. పారాజంబల్స్ జనరల్గా ఐఎం ఇండోర్లోనే ఇస్తాడు. పారాజంబల్స్ ఒక 4. ఆడ్ మ్యాన్ అవుట్ ఒక క్వశ్చన్ వచ్చింది. వొకాబులరీ ఎక్కడ టచ్ చేయలేదు అసలు. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ 1 క్వశ్చన్. సో ఓవరాల్ 15 క్వశ్చన్స్. జెన్యూన్ ఐడియల్ అటెంప్ట్. ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఐడియల్ అటెంప్ట్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఇదే ఐడియల్ అటెంప్ట్ అంటే కట్ ఆఫ్ ఇలా కాదు. ఐడియల్ అటెంప్ట్ ఈస్ 13. ఒకవేళ ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ తెలియకపోతే వదిలేసిన, ఒక పారాజంబల్ వదిలేసిన, ఆర్సీ అందరూ పెట్టాలి కూడా. సో 13 క్వశ్చన్స్. అండ్ ఇది ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సెక్షన్స్ 100%, నో డౌట్. సెకండ్ సెక్షన్ లాజికల్ రీజనింగ్ తీసుకుంటే లాజికల్ రీజనింగ్ కూడా 15 క్వశ్చన్స్. ఈజీ టు మోడరేట్ వీ కెన్ సే. ఎందుకంటే 2 సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి లెంతీ కొంచెం, బట్ డూయబుల్ వచ్చేస్తుంది. చాలా మందికి వచ్చింది కూడా. బ్లడ్ రిలేషన్స్ కవర్ చేసాడు, డైరెక్షన్స్ కవర్ చేసాడు, సిలాజిజమ్స్, అలాగే క్రిటికల్ రీజనింగ్. ఒక డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం యూ కెన్ సీ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇన్ ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్స్ యూ కెన్ సీ. సో ఐడియల్ అటెంప్ట్ మళ్ళీ లాజికల్ రీజనింగ్ అనుకుంటే 12 ఈజ్ అన్ ఐడియల్ అటెంప్ట్. ఓకే, అండ్ ఈ 2 సెక్షన్స్ చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ త్రూఅవుట్ ఇండియా చాలా మంది బాగా రాశారు. ఇప్పుడు మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇట్ ఈస్ యువర్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 30. ఎక్కువ యాప్టిట్యూడ్ కంటే మ్యాథ్స్ వాజ్ హెవీ వెయిటేజ్ వాజ్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ వీ కెన్ సే. క్యాలిక్యులస్ కవర్ చేశాడు, ఆల్జీబ్రా, ఓకే, ఇన్ఈక్వాలిటీస్, అథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ విత్ ఇన్ఈక్వాలిటీ కాంబినేషన్ ఇచ్చాడు ఒకటి. ఫంక్షన్స్ వాజ్ మోర్ టఫ్. మన స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఫంక్షన్స్ వాజ్ లెంతీ యాజ్ వెల్ as టఫ్. 4 క్వశ్చన్స్ ఫంక్షన్స్, ఒక మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ యాప్టిట్యూడ్ పార్ట్ నుంచి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి. నెంబర్ సిస్టమ్ మళ్ళీ ఒకటే క్వశ్చన్. సో అండ్ ఇవన్నీ యూ కెన్ సే అవుట్ ఆఫ్ 30, 22 క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ దిస్ పార్ట్ మ్యాథ్స్ అండ్ 8 క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అందులో ఒక బార్ అండ్ +5 కంబైన్డ్, ఒకటి ప్యూర్ బార్ చార్ట్. సో ఐడియల్ అటెంప్ట్ అంటే కొంచెం లెంతీగా అనిపించింది, కొంచెం టఫ్గా అనిపించింది. అవుట్ ఆఫ్ 30 ఈ యాప్టిట్యూడ్ సెక్షన్లో వాట్ వీ థింక్ ఈజ్ అరౌండ్ ఒక 18 క్వశ్చన్స్ చేయగలిగితే. 18, ఎందుకంటే చాలా మంది కొంతమంది దే ఈవెన్ వెంట్ అప్ టు 24, 25 అటెంప్ట్ చేశారు. బట్ అందరినీ చూసుకోవాలి కాబట్టి ఐడియల్ అటెంప్ట్ యూ కెన్ సే 18 ఈజ్ అన్ ఐడియల్ అటెంప్ట్. సో ఇంగ్లీష్లో ఐడియల్ అటెంప్ట్ ఈజ్ అరౌండ్ 13. లాజికల్ రీజనింగ్ ఐడియల్ అటెంప్ట్ యూ కెన్ సే 12. Aptitude plus data interpretation we can say it is around 18. So ideal attempt overall గా చూసుకుంటే అన్ని కలిపితే around 43 to 45 is an ideal attempt. ఇప్పుడు కట్ ఆఫ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్స్
మీరు పెట్టిన 40 to 45 కంటే కరెక్ట్ మీకు కానీ అరౌండ్ 35 to 35 నుంచి 38 క్వశ్చన్స్ కానీ కరెక్ట్ అవుతున్నాయి అంటే ఓవరాల్ మార్క్స్ కానీ 95 టు అరౌండ్ 110 కూడా వెళ్ళొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ కాబట్టి మనం అనుకుంటున్నాం 95 to 110 వరకు వస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ, నో డౌట్. అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూ వెయిటేజ్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ అరౌండ్ 40% వెయిటేజ్ ఇంటర్వ్యూ వెయిటేజ్. ఈ ఈ ఈ సోకాల్డ్ 400 to 600 స్టూడెంట్స్లో మళ్ళీ మన ఫైనల్ కాల్ ఓన్లీ 80 స్టూడెంట్స్ మాత్రమే. సో ఒకవేళ 95+ దాడుతోంది, సెక్షనల్ స్కోర్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి సెక్షనల్ స్కోర్ మనం చెప్పుకున్న ఈ సోకాల్డ్ మార్క్స్ మనం దాడుతోంది అనుకుంటే మాత్రం స్టార్ట్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ గైడెన్స్కి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా జీకే క్వశ్చన్స్ కానీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ, బికాస్ వెరీ వెరీ లెస్ టైం, ఈ 30 daysలో ఎంటైర్లీ యూ హ్యావ్ టు సీరియస్లీ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దట్ యూ విల్ బి ఎంటరింగ్ ఐఎం బెంగళూరు 12th standard తర్వాత. యూ కెన్ ఎనీ టైమ్ కాంటాక్ట్ V-Ray స్టార్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పేపర్ ఇస్ గుడ్. అంటే శాంపుల్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేసిన మాక్ పేపర్స్తో పోలిస్తే ఎక్సెప్ట్ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ యాప్టిట్యూడ్ సెక్షన్ తప్ప రెస్ట్ ఆల్ ఇట్ వెంట్ వెల్. స్టూడెంట్స్ వేర్ హ్యాపీ టు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ V-Ray స్టార్ రియలీ డిడ్ వెరీ వెల్. ఇక్కడ ఒకటి ఏంటంటే వన్ పాయింట్ విచ్ ఐ రియలీ వాంట్ టు మేక్, ఇప్పుడు 11th class స్టూడెంట్స్ కానీ నెక్స్ట్ ఇయర్ ఐఎం బెంగళూరు రాసేవాళ్ళు కానీ అలాగే 10th స్టూడెంట్స్ ఎవరైతే ఐఏఎమ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో 12th, మ్యాథ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఎస్పెషలీ ఫర్ దిస్, అంటే కాంబినేషన్ కెన్ బి ఇదర్ MEC మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్, ఏదో MPC మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, లేదా CBSEలో మ్యాథ్స్ బిజినెస్ స్టడీస్ ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. దిస్ ఇస్ ప్లేయింగ్ రియలీ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ వీ కెన్ సే, ఎస్పెషలీ ఫర్ ఇండోర్ అలాగే బెంగళూరు కూడా. సో మ్యాథ్స్తో పాటు యాప్టిట్యూడ్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుని ఇవాళ ఎగ్జామ్లో ఇన్ఫాక్ట్ చాలా మంది JEE ఆస్పిరెంట్స్ కూడా రాశారు. బట్ వాళ్ళందరూ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్లో దే విల్ నాట్ బి మచ్ కాంపిటీషన్, ఎక్కడో వెరీ ఫ్యూ తప్ప. అలాగే చాలా మంది ఇంకా సిలబస్ ఫుల్ ఫ్లెజ్గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఎవరైతే 95+ దాటుతున్నారో స్టార్ట్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఇంటర్వ్యూ. కట్ ఆఫ్స్ చాలా మందికి సెక్షన్ కట్ ఆఫ్స్ ఉండడం వల్ల ఫుల్ స్కోర్ యాప్టిట్యూడ్ స్కోర్లో దాటకపోవచ్చు. అలా అని నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువే, 80 ఉన్నాయి కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు బి అరౌండ్ 95 to 105. ఎనీ అదర్ గైడెన్స్ టు కాంటాక్ట్ V-Ray స్టార్. థ్యాంక్ యూ, డూ వెల్. చాలా గుడ్ ఎగ్జామ్. వీఆర్ హ్యాపీ దట్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ అగైన్ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.